వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాలు తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. రేషన్ షాపుల వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీల గొడవ. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి. లాటిన్ అమెరికా కరేబియన్ దేశాల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. కోదండరాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తాం. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. రాజన్న ఆలయంలో ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణం. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన, అతి మహిమాన్వితమైన, కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా విలసిల్లుతున్న శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీరాముని వివాహ వేడుకలను వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజలు మరియు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సర్వ కార్యేషు సర్వదా గజానన భగవానికి దేహి చ పార్వతి జగదంబా మాతాకి. సీతారామచంద్ర స్వామినే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. అస్మిన్ లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవ పూజాం అనుజ్ఞాం దాతుమర్హసి.
త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ శోధనే మంగళమోహే అర్ధర్దివ్యా యమోద్వీరే భారతవర్షే భరతఖండే నేను దక్షిణి ఒకటి ఉంది. ఏమిటండి? రాముడి కంటే గొప్పమైనటువంటిది ఏం చెప్పండి? రామనామం. రాముడి కంటే కూడా గొప్పమైనటువంటిది. ఎందుకంటే ఆ తారక మంత్రంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి రామ 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 అంటే సహస్రనామమూర్తికి పూజ చేసిన ఫలితం కలుగుతుందట. శ్రీరామ రామ 100 100 × 2 200 200 × 5 1000. కాబట్టి 1000 మార్లు సహస్రనామార్చన చేసిన ఫలితం మనకు రామనామం ద్వారా కలుగుతుంది. అందరూ కూడా ఒక్కసారి కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః. ఎవరిని అక్షంత చదవద్దని దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు ముఖ్యమైనది, దయచేసి ఎవరు కూడా అక్షంత చదవద్దు, అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. కూర్చుంటేనే వెనుక వాళ్ళకు స్వామివారికి దయచేసి ఎవరు కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం చేయడమ్మా. ఒకసారి నమస్కారం చేద్దా. ఆశ్రమ భాగ్యత శ్రీకార సిద్ధ్యర్థం నూతన ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. రామచంద్రమూర్తికి ఉపనయనంలో దశరథ మహారాజు జనగామ జిల్లా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మాజీ మంత్రికి అందని ఆహ్వానం. పాలకుర్తి దేవాదాయ శాఖ అధికారులపై మండిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో మరో భద్రాద్రిగా తీర్చిదిద్దిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి ఆహ్వానించకపోవడంతో ఆలయ ఈవో పాలకుర్తి ఎంఆర్ఓతో వాగ్వాదం చేసిన జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు. దేవుడిని మేము డెవలప్ చేసినాం, గవర్నమెంట్ని డెవలప్ చేసినాం, ఇక్కడ గుట్టకు ఎన్నో నిధులు తీసుకొచ్చినాం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో. అందుకు మీకు రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఈఓగా ఎంఆర్ఓ గారు ఉన్నారు, మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక మంత్రిగా డెవలప్ చేసింది కాబట్టి ఒక పక్కకు గ్యాలరీ ఇప్పుడు మీ ప్లక్ ఏమంటాడు, వెంకటయ్య గారు ఏమంటాడంటే ఇది కడకేసినాం అంటాడు. కడక అన్నప్పుడు గౌరవిస్తాం. ఒక పక్కకు గ్యాలరీ వస్తే అక్కడ ఏంటంటే డిస్కస్ అవుతుంది. అరే ఒక మంత్రి గారు నేను డెవలప్ చేసి ఇంకా పక్కన డిస్టర్బ్ అవుతుంది, కళ్యాణం డిస్టర్బ్ అవుతుంది. యువ గారు మీరు ఎంఆర్ఓ గారు ఏంటంటే నేను ఒక మాజీ జడ్పీటీసీగా మీకు చెప్తున్నాను. రావద్దంటే మీరు రావద్దంటే ఇన్విటేషన్ పంపించాలి సార్ ఇన్విటేషన్ మేము ఇక్కడ ఇంత డెవలప్ చేసిన ఇన్విటేషన్ కూడా పంపించాలి యువ గారు. ఇన్విటేషన్ కూడా పంపించకపోతే గంత ఉన్నామండి. ఇక్కడ ఈ గుడి కట్టింది ఎవరు? ఈ గుడి కట్టింది ఎవరు? దయాకర్రావు గారు చేపట్టి ఇంత పెద్ద గుడి కట్టిండు. మరో భద్రాచలమైంది. మీరు రిక్వెస్ట్ గా ఒక కార్డు పంపించి సార్ అని యువ గారు మాకు ఒకటే మా దయాకర్రావు గారు వస్తారు, మాకు పక్కకు గ్యాలరీ ఏర్పాటు చేయాలి, మేము వస్తాను. తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే మీ ఇష్టం. మంచిర్యాల జిల్లా సీసీ నాస్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సీసీ నాస్పూర్ నందు ఈరోజు శనివారం రోజున 10వ తరగతి 2024-2025 బ్యాచ్ విద్యార్థులకు వేడుకలు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడ్డమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము 10 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో చదివిన విషయాలను నెమరు వేసుకున్నారు. మంచి క్రమశిక్షణతో విద్యను అందించిన ఉపాధ్యాయురాలు బహుమలతో గౌరవించుకొని ఈ సందర్భంగా
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరెస్పాండెంట్ ఫాదర్ జోబిన్ జై మరియు ప్రధాన అధ్యాపకులు ఫాదర్ జస్టిన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో మొదటి మెట్టు 10వ తరగతి. తమ ఫలితాలు సాధించి భవిష్యత్తులో చదువులు చదివి సమాజానికి సేవ చేసే వారిగా ఎదగాలని ఈ కార్యక్రమంలో విద్యార్థులు కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదలకు రేషన్ కార్డు ద్వారా అందజేస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. పాలకుర్తి మండలం కొండాపురం పెద్ద తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన అన్నంను గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి భోజనం చేశారు. దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తే అమ్ముకుంటున్నారని, లేకుంటే దోశలకు పిండి వంటకాలకు వాడుకుంటున్నారని, అందుకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు మంచి నిర్ణయం తీసుకున్నారని గిరిజన మహిళలకు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తెలిపారు. అదే మొన్ననే ఇచ్చింది. అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకోనన్నా అమ్ముకునేటోళ్ళంతా దోశలు పోసుకొని కన్నా, లేకపోతే మీ జొన్న రొట్టెలు మీకన్నా బాగా జొన్న రొట్టెల్లో కలిపి కొట్టించుకునేటోళ్ళు. అదే దానికే వాడేటోళ్ళు అంట. మరి ఇది సన్న బియ్యం మనకు ఉపయోగపడతలే. ఉపయోగపడుతుంది కదా సన్న బియ్యం అనేది మనం తినడానికి పనికి వస్తుంది అందరికీ. మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు, అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు. ఇంత సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా, పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా? తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు? డబ్బులు ఉన్నోళ్ళేమో సన్న బియ్యం తినాలి, లేనోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలి. కాయ కష్టం చేసి నాన్న చాకిరి చేసేది 2 బుక్కడు బువ్వ తినడానికే కదా, బువ్వ దగ్గర తేడా ఎందుకనే. ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డ్ ఏరియాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలి కార్మిక శాఖ మంత్రిగా మరి కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ హోదాల్లో దాదాపు 50 సంవత్సరాల పాటు మరి శాసనసభ్యునిగా అంటే చట్టసభలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా అతి సుదీర్ఘకాలము 30 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేయడం అనేది కూడా ఒక రికార్డ్. 50 ఏళ్ళు చట్టసభల సభ్యునిగా మరి ఉండడం అనేది ప్రపంచ రికార్డ్. అది ఇలాంటి ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకుని 78 సంవత్సరాల వారి జీవిత కాలంలో 50 సంవత్సరాలు మరి ప్రజా శ్రేయస్సు కోసం, దళిత నిమ్న అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం ఎన్నో కొత్త నిర్ణయాలను ప్రభుత్వ పరంగా కూడా తీసుకునే విధంగా వారి కృషి ఉంది. కాబట్టి మరి 118వ జయంతి సందర్భంగా కూడా మనం ఇంత గొప్పగా వారిని స్మరించుకుంటున్నామంటే దీనికి వారు చేసిన కృషి అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంత గొప్పగా వారి కోసం కుండను ఏర్పాటు చేయగా మొక్కవని ధైర్యంతో ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఆ కాలంలో ఇలాంటి పనులు అంత చిన్నతనంలో చేయడం అంటే వారి ధైర్య సాహసాలకు ప్రతీక. వారు ఎన్నో మార్లు దాన్ని అదే విధంగా కుండను పగలగొట్టడంతో ఇంకా కుండ పెట్టడం మానేయడం జరిగింది. ఆ రకంగా అతి చిన్న వయసులోనే మరి దళితులకు జరుగుతున్న వివక్ష నుండి వారిని బయటికి తీసుకురావాలని, దళితుల హక్కుల కోసం పోరాటం చేయాలని అంత చిన్న వయసులోనే వారు స్ఫూర్తిని తీసుకొని మరి ముందుకు నడవడం అనేది అది అనితర సాధ్యము. వారు వారి జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వారు నడుస్తున్న బాటలో ఎన్నో ముళ్ళను, కంటకాలను వాటినే పూలుగా వారు భావించి మొక్కవని ధైర్యంతో ముందుకు జరగడమే కాకుండా వారు అతి పిన్న వయసులోనే మరి శాసనసభ్యునిగా ఎన్నుకోవడం, అతి పిన్న వయసులోనే మరి తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి క్యాబినెట్ మంత్రిగా వారు పనిచేయడం నుంచి ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న సమయంలోనే పాఠశాలలో 2 నీటి
కుండలు ఉండడం అనేది ఆ కాలంలో విన్నాను. ఒకటేమో హిందువులకి, ఒకటేమో ముస్లింలకు. అయితే మన జగ్జీవన్ రామ్ గారు ఒకరోజు ఆ హిందువులకు ఉద్దేశించిన కుండలో నుంచి నీరు తాగడం జరిగింది. దానితో వాళ్ళ విద్యార్థులంతా వెళ్ళి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి చెప్పి మరి నీరు తాగిన కుండలో నుండి మేము తాగమని చెప్పడంతో మరి ప్రధానోపాధ్యాయులు గారు మరొక కుండను ఏర్పాటు చేయడం జరిగింది దళితుల కోసం. అది చూసిన తర్వాత చాలా మానసికంగా వేదన చెంది జగ్జీవన్ రామ్ గారు ఆ కుండను పగలగొట్టడం జరిగింది. ఈరోజు మరి గౌరవ జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి చేసిన గారికి అదేవిధంగా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక వ్యక్తి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది మనం జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్రను చూస్తే తెలుసుకోవచ్చు. వారు అతి చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకుని కేవలం తల్లి పాలనలో మరి క్రమశిక్షణగా మెదులుతూ సేవాభావంతో మరి దళితులకు ఏర్పడుతున్న వివక్ష కానీ సామాజిక పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ వాటన్నిటి కోసం చిన్నతనం నుండే పోరాటం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రని ఆ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారి జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా మనందరికీ కూడా ఎంతో మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది. సో వారికి సొంతం సో దేశ అత్యున్నత పొజిషన్ చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వరకు ఆయన ఎదగడం అనేది అంటే సో ఎంతోమంది బడుగు బలైన వర్గాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్లయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రావు గారు. పేదరికం లేని సమాజం స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సెక్రటరీ చిన్నయ్య ఏర్పాటు చేసిన ఉల్లిగడ్డలను నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ పేదవారు పేదరికంలోనే జీవిస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సమాజంలోని పేదల పట్ల చులకన భావన చూపవద్దని వారిని ఆదరించాలని కోరారు. ఈరోజు రోజా దర్గా వీధిలో మరి పేద ప్రజలైనటువంటి మహిళలకు ఈ బీద పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలకు ఉల్లిగడ్డలు పంచడం జరిగింది. ఎందుకంటే పంటలు లేక పనులు లేక నిరుపేద స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారి జీవనం ఉపాధి ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మా వంతుగా చిన్న సహాయ సహకారాలు అందిస్తూ నేను మాకు ఒకసారి ముందుకు రావడం జరిగింది. మరి వారి యొక్క అవసరాలను బట్టి నిత్యావసర వస్తువుల్లో అయినటువంటి ఉల్లిపాయలను ఈరోజు మేము వారికి అందించడం జరిగింది. కాబట్టి పేద ప్రజల్ని ఆదుకోవడానికి మానవత్వము దయాలత్వం గుణం కలిగి ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో గొడవకు దిగిన బీజేపీ కార్యకర్తలు, మోడీ ఫ్లెక్సీ కట్టిన బీజేపీ కార్యకర్తలు, చింపి కింద పడేసిన కాంగ్రెస్ నాయకులు, పలు చోట్ల కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవలు జరుగుతున్నాయి. Thank you.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.